వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్. కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బెయిల్ లభించడంతో భారత జాగృతి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు చందుపట్ల సుజిత్రావు ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో పటాకాయలు కాల్చి మిఠాయిలను పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో మార్చి 16వ తారీఖున అరెస్ట్ చేసి తిహార్ జైలుకి తరలించిన కల్వకుంట్ల కవిత ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బెయిల్ లభించడంతో భారత జాగృతి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు చందుపట్ల సుజిత్రావు ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో పటాకాయలు కాల్చి మిఠాయిలను పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్రమంగా అరెస్ట్ చేసి కల్వకుంట్ల కవిత గారిని మానసికంగా ఇబ్బంది పెట్టడం, ఇన్ని రోజులు తనకు బెయిల్ ఇవ్వకుండా జైల్లో గడిపేలా చేయటము చాలా బాధకు గురి చేసిందని ఆయన అన్నారు. ఏది ఏమైనా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బెయిల్ రావడం సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా నాయకులు మచ్చా చక్రవర్తి, తుంగతుర్తి సంతోష్, ఆకుల నరేష్ యాదవ్, చిన్నం ప్రభాకర్, బాను రిజ్వాన్, మండువా వినయ్, సిలివేరు శివ, జిల్లా మహేందర్ మరియు టీఆర్ఎస్ నాయకులు నక్కల చిరంజీవి, గుండుబోయిన సురేష్ యాదవ్, పుట్ట వీరేశం తదితరులు పాల్గొన్నారు. ఆధారాలు లేకుండా అక్రమంగా అరెస్ట్ చేసి దాదాపు 5.5 నెలలు ఒక మహిళను చూడకుండా చిత్రహింసకు గురి చేసి మానసికంగా తన ఆరోగ్యం క్షీణించిపోయిన ధైర్యంతో మన తెలంగాణ ప్రజల కోసము ముందుండి మన భారత రాష్ట్ర సమితి కోసము అదేవిధంగా జాగృతి కోసము పోరాడడానికి ఒక ఆడ పులిగా మళ్ళీ వస్తుంది. సుప్రీంకోర్టు అట్టగారికి బెయిల్ మంజూరు చేయడము చాలా ఆనందంగా ఉంది. ఆ విధంగా ఈ భువనగిరి పట్టణంలో టిఆర్ఎస్ మరియు జాగృతి శాఖ ఆధ్వర్యంలో అనౌన్స్మెంట్ అయిన 10-15 నిమిషాలకే ఇక్కడికి వచ్చి పటాకులు పేల్చి ఆనందం వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా ఎప్పుడో బెయిల్ వచ్చి రావాల్సిన అక్కని రావాలని కొన్ని నెలలుగా దాదాపు 160 రోజులుగా ఉంచి ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్నా కూడా మహిళను చూడకుండా కూడా వాళ్ళు అలా వేధించడం మాకు చాలా బాధాకరము. ఏదేమైనా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు బెయిల్ ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. హర్షం వ్యక్తం చేస్తున్నాము. మునుముందు రాబోయే రోజుల్లో అక్క ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా అందరినీ కలుపుకుంటూ పార్టీని మరియు జాగృతి సంస్థను బలోపేతం చేస్తూ ముందుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జాగృతి.